ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ యొక్క ర్యాలీ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినంత వరకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తరచుగా ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ స్టార్ట్ డేట్ చూసుకుంటే 29 జనవరి 2025 నుంచి 6 ఫిబ్రవరి 2025 నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎంటర్ అవడం జరుగుతుంది. అంటే మనకి 29 జనవరి నుంచి 6వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ యొక్క ఇండియన్ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క ర్యాలీకి సంబంధించిన వరకు మేల్ ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కొన్ని స్టేట్స్ వాళ్ళు మాత్రమే పరిధిలో తీసుకున్నారు. అది కూడా స్టేట్స్ చూసుకుంటే తమిళనాడు స్టేట్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, లక్షద్వీప్ వారికి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డేట్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ ఇక్కడైతే పోస్ట్ అయితే ఒకటే పోస్ట్ ఫ్రెండ్స్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్, బట్ క్వాలిఫికేషన్ మీద డిఫరెంట్. ఇంటర్మీడియట్ మీద తీసుకుంటున్నారు, అదేవిధంగా బీఎస్సీ ఇన్ ఫార్మసీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మీద తీసుకున్న అభ్యర్థులకి ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్మ్యారీడ్ క్యాండిడేట్ అయి ఉండాలి. అది కూడా 3 జూలై 2004 to 3 జూలై 2008 మధ్యలో పుట్టే ఉండాలి. అంటే అదేవిధంగా బీఎస్సీ ఫార్మసీ మీద తీసుకున్న అభ్యర్థులు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే 3 జూలై 2001 to 3 జూలై 2006 అంటే 2001 నుంచి 2006 మధ్యలో ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మ్యారీడ్ పెళ్ళైన అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవాలనుకుంటే 2001 to 2004 2001 నుంచి 2004 మధ్యలో ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ పాస్ 10+2 ఇంటర్మీడియట్. ఎవరైతే బైపీసీ చేశారో వాళ్ళైతే నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అని 50% మార్క్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటర్మీడియట్ చేసి బీఎస్సీ ఫార్మసీ డిప్లొమా ఎవరు చేశారో వాళ్ళు కూడా నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. మీ యొక్క సర్టిఫికేట్ పట్టుకుని మీరైతే అక్కడైతే ర్యాలీ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే అదేవిధంగా చూసుకుంటే వెయిట్ అనేది మీ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. చెస్ట్ అనేది 77 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పెన్స్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి ఫ్రెండ్స్. అండ్ ఇయరింగ్ అయితే చూడండి, మీకు అయితే చెవిటితనం అయితే ఉండకూడదు, మీకు క్లారిటీగా అన్నీ వినిపించాలి. అంటే పళ్ళు బాగుండాలి. అదేవిధంగా జనరల్ హెల్త్, మీకైతే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, అదేవిధంగా ఎలర్జీస్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే హైట్ అనేది మెడికల్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్కి 150 సెంటీమీటర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ candidates will bring a latest prescription not older than 1 month, spectacles with correct vision if used. ఒకవేళ మీరు స్పెట్స్ యూజ్ చేస్తే మాత్రం మీకు లేటెస్ట్ 1 month ఉన్న స్పెట్స్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ అయితే తీసుకురావాల్సి వస్తుంది, టెస్ట్ చేయించుకున్నవి. అండ్ కార్నికల్ సర్జరీ, లాసిక్ అండ్ పీపీఆర్కే సర్జరీ చేయించుకునే వాళ్ళైతే నాట్ యాక్సెప్టబుల్ ఫ్రెండ్స్. అండ్ కాన్సెప్ట్ ఫామ్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్కి మెడికల్ టెస్ట్కి అయితే ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి కంపల్సరీ పట్టుకుని వెళ్ళాలి, లేదంటే మేము అయితే అలౌ చేయరు. ఈ ఫామ్ ఫిల్అప్ చేసిన అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో 18 years బిలో ఉన్న అభ్యర్థి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే సిగ్నేచర్ చేయించుకోవాలి. 18 years దాటిన అభ్యర్థి ఉంటుందో తనే ఓన్గా సిగ్నేచర్ చేసి ఈ ఫామ్ అయితే పట్టుకుని వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇట్లా అనేది ర్యాలీ డేట్స్ చూసుకుంటే 29 నుంచి 30 వరకు అయితే తమిళనాడు, కర్ణాటక స్టేట్ల వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకి. అండ్ 1 ఫిబ్రవరి నుంచి 2 ఫిబ్రవరి అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇటు పాండిచేరి, లక్షద్వీప్ స్టేట్ల వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే రోజు అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, రిటన్ టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్, మెడికల్ అపాయింట్మెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 4th ఫిబ్రవరి 5th ఫిబ్రవరి అనేది బీఎస్సీ ఫార్మసీ చేసిన ఫార్మసిస్ట్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ స్టేట్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్టెడ్. ఈ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది మార్నింగ్ 6 గంటలకు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మినిమం టైం అయితే 10 AM లోపు అయితే మీరు అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 10 AM తెలియని వాళ్ళు అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఈవెంట్ జరిగే ప్లేస్ చూసుకుంటే మహారాజు కాలేజ్ గ్రౌండ్, పీటీ ఉషా రోడ్, ఎర్నాకుళం, కోచి, కేరళ అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే జరగడం జరుగుతుంది. మీరైతే ఏ స్టేట్లో ఉన్నా ప్రతి ఒక్కరు ఈ స్టేట్కి వెళ్ళి అయితే కంపల్సరీ అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది. నోట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఆర్ టు రిపోర్ట్ ది డిజైన్ ర్యాలీ వెన్యూ ఆర్ షెడ్యూల్ డేట్ అండ్ టైం. అంతే మనకి ఇచ్చిన డేట్ అండ్ టైంలో అయితే కంపల్సరీ అయితే మనది అటెండ్ అవ్వాలి. మన కరెక్ట్ టైంకి అటెండ్ అవ్వకపోతే మాత్రం మనల్ని అయితే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.